ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరు జిల్లాలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశంలో ఆరోగ్య సంరక్షణలో వైద్య పరికరాల రంగం అంతర్భాగమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. వికసిత్ భారత్ సంకల్పయాత్ర ఈరోజు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం శివాపురంలో నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 31వ తేదీ ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరు జిల్లాలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,000 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో నిర్వహించనున్న ఈ క్రీడా సంబరాన్ని గుంటూరులోని లయోలా కళాశాల మైదానం వేదికగా ముఖ్యమంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా క్రీడా జ్యోతిని క్రీడాకారులకు అందించారు. క్రీడా పరికరాలను అందజేసిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 5,09,000 స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. 5 క్రీడాంశాల్లో 34,19,000 మంది క్రీడాకారులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని పేర్కొంటూ, ఈ స్పోర్ట్స్ ఆడిచ్చే కార్యక్రమం సచివాలయం స్థాయి నుంచి మొదలు పెడితే ఈ పోటీలన్నీ కూడా నిర్వహించడం పడతాయి. ప్రభుత్వ ఉద్దేశం గ్రామాలలో ఉన్న ఆణిముత్యాలను వెతకడం, దాన్ని వజ్రంగా మలిచి దేశానికి అంతర్రాష్ట్రీయంగా కూడా మన పిల్లలను పరిచయం చేయడం ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం. ఏకంగా ప్రొఫెషనల్ లీగ్ లో ఉన్న టీమ్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఆ పిల్లలకు తోడ్పాటిచ్చేందుకు వాళ్ళని ఆణిముత్యాలుగా మార్చే కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి కూడా టీములు ముందుకొచ్చాయి. దేశంలో ఆరోగ్య సంరక్షణలో వైద్య పరికరాల రంగం అంతర్భాగమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. 2047 నాటికి దేశంలోని ఆరోగ్య రంగాన్ని సమూలంగా మార్చాలనే దృక్పథంతో సమగ్ర విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. నిన్న ఆయన మెడ్టెక్ మిత్రను దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెడ్టెక్ మిత్ర ద్వారా కొత్త ఆవిష్కర్తలకు ప్రోత్సాహం లభిస్తుందని, ఆరోగ్య సంరక్షణకు గల పరిష్కారాలపై చర్చించేందుకు చొరవ ఏర్పడుతుందన్నారు. నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ పరికరాల అభివృద్ధికి మెడ్టెక్ మిత్ర దోహదపడుతుందని మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ఈరోజు వీర బాల్ దివస్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొని యువత మార్చ్ పాస్ట్ను జెండా ఊపి ప్రారంభించనున్నారు. గురు గోవింద్ సింగ్ కుమారులు సాహిబ్జా దాస్, బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ల బలిదానాన్ని స్మరిస్తూ ఏటా డిసెంబర్ 26వ తేదీని వీర్ బాల్ దివస్గా ప్రధానమంత్రి ప్రకటించారు. సాహిబ్జా దాస్ జీవిత కథ, త్యాగంపై డిజిటల్ ఎగ్జిబిషన్ను దేశవ్యాప్తంగా పాఠశాలల్లో ప్రదర్శించనున్నారు. మై భారత్, మై జీఓవీ పోర్టల్స్ ద్వారా ఇంటరాక్టివ్ క్విజ్ వంటి వివిధ ఆన్లైన్ పోటీలు నిర్వహించనున్నారు. ఇలా ఉండగా కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం అడ్డాడ గ్రామంలో నిర్వహించిన వీరబాల్ దివస్ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు ఈ నెల 28వ తేదీ నుంచి ఇళ్ల స్థలాలను పంపిణీ చేస్తున్నట్లు దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం మరో 350 ఎకరాల భూమిని కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన పాలక మండలి సమావేశం ఈరోజు జరిగింది. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ కళ్యాణకట్ట క్షురకులకు నెలకు 20,000 రూపాయలు, పోర్టు కార్మికులకు 10,000 రూపాయలకు జీతాలను పెంచుతున్నామన్నారు. చిన్నజీయర్, పెద్దజీయర్ మఠాల నిర్వహణ, ఉద్యోగుల భద్రత కోసం అదనంగా ఏటా ₹1,00,00,000 సహాయం అందజేస్తామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 108వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 నంబర్కు ఈ నెల 29వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరువ చేసేందుకు చేపట్టిన
వికసిత్ భారత్ సంకల్పయాత్ర ఈరోజు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం శివాపురం గ్రామంలో నిర్వహించారు. వైద్య శిబిరం ఏర్పాటు చేసి గ్రామంలోని స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించారు. ఆయుష్మాన్ భారత్ స్మార్ట్ లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేశారు. తిరుపతిలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రచార రథం ఈరోజు ప్రకాశం రోడ్డులోని 25వ డివిజన్కు చేరుకుంది. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు నానో ఎరువులు, డ్రోన్ గురించి రైతులకు వివరించారు. ప్రభుత్వ పథకాలను తెలియజేసే కరపత్రాలను వికసిత్ భారత్ సంకల్పయాత్ర రాష్ట్ర నోడల్ అధికారి అజిత్ జైన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఆకాశవాణితో మాట్లాడుతూ, నా పేరు ప్రసన్నలక్ష్మి. నాకు ప్రధానమంత్రి యోజన కింద ఇల్లు వచ్చింది. ప్రజెంట్ మాకు అమౌంట్ పడుతూనే ఉంది. ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు. దివ్య, నేను ప్రకాశం రోడ్ తిరుపతిలో నివసిస్తున్నాను. ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు అందించారు. దీని ద్వారా 5 లక్షల వరకు రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తంలో ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇది మాకు చాలా ప్రయోజనంగా ఉంది. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని ఈరోజు ఉదయం గిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు ప్రారంభంలోని కామధేను అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైన ఈ గిరి ప్రదక్షిణలో వందల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పాలక మండలి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో కెఎస్ రామారావు అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఇలా ఉండగా మార్గశిర పౌర్ణమి సందర్భంగా భవానీలు, భక్తులు ఈరోజు సాయంకాలం విజయవాడ కనకదుర్గ అమ్మవారికి కలశజ్యోతులను సమర్పిస్తారు. కలశజ్యోతుల ఉత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ కనకదుర్గానగర్లో దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కోవిడ్-19 కొత్త వేరియంట్ JN.1 పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని చర్యలు తీసుకున్నామని ఎన్టీఆర్ జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ ఎం. సుహాసిని పేర్కొన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా ఆరోగ్య కేంద్రాల్లో RT-PCR పరీక్షలు చేస్తున్నామని, JN.1 పట్ల ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య ఫ్రీడమ్ ట్రోఫీ 2023-24 2 టెస్టుల సిరీస్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్లోని సూపర్ స్పోర్ట్ పార్క్లో మొదటి టెస్ట్ మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. రెండవ టెస్ట్ మ్యాచ్ జనవరి 3 నుంచి న్యూలాండ్స్లోని కేప్టౌన్లో జరగనుంది. విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్లు ప్రారంభించామని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ప్రధానమంత్రితో మాట్లాడేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు www.mygov.in వెబ్సైట్లో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకు జనవరి 12వ తేదీ వరకు గడువు విధించింది. పరీక్షా పై చర్చ తేదీని త్వరలోనే వెల్లడిస్తామని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరు జిల్లాలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశంలో ఆరోగ్య సంరక్షణలో వైద్య పరికరాల రంగం అంతర్భాగమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. వికసిత్ భారత్ సంకల్పయాత్ర ఈరోజు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం శివాపురంలో నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 31వ తేదీ ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.